నరేంద్ర మోదీ, బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టలేక ఒక పావుగా వాడుకుంటున్న వాడే పవన్ కళ్యాణ్. ఇది ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ మాట్లాడే ధైర్యం, దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే మాట్లాడితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని భయం, మాట్లాడితే కుటుంబాలను రోడ్ల మీదకి లాగుతారని భయం, మాట్లాడితే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ మీద కొడతారని భయం, మాట్లాడితే జైల్లో పెడతారని భయం. మాకు భయాలేం లేవు. కానీ భయం ఏంటో చూపించినట్టున్నారుగా జనసేనలు పార్టీ కార్యకర్తలు, జెండా కూలీలు. ట్రోల్ చేయటం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ ఫోటోస్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టి చివరికి నేనే భయపడుతున్నాను అని మీరే వీడియో చేసుకునే స్థితికి తీసుకొచ్చినట్టున్నారుగా. అంటే భయపడినోడు బేసిక్గా భయపడ్డాడు అని అనడానికి నిదర్శనం ఏంటి? నిదర్శనం ఏంటి? ఇప్పుడు బేసిక్గా మీరు అన్నారు అలాంటి భయం లేదన్నోడినే భయపెట్టారు కదా జనసేన కార్యకర్తలు అన్నారు. కరెక్ట్. ఒకవేళ మీ మాట ఫర్ డిస్కషన్సే కన్ఫ్యూజన్ అనుకున్నాను. ఇప్పుడు భయపడ్డాడు అని అనడానికి నిదర్శనం ఏంటి? నేను వెనకడుగు వేయాలి లేదా ఎదుటివాడు వెనకడుగు వేయాలి. అదే కదా కొలమానం, అదే కదా, అంతే కదా. ముందుకెళ్తున్నాడు భయపడ్డాడు, వెనక్కి వెళ్తాం. మరి నేను ఎక్కడ కూడా వీడియోలు ఆపలేదు. నా కుటుంబం గురించి నేను ఇందాక చెప్పినట్టు నా భార్య సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేశారో, మొబైల్ హ్యాక్ చేశారో తెలియదు, కానీ తీసుకొచ్చి బయట పెట్టారు. నా కూతురుతో నేను ఆడుకుంటున్న వీడియోస్ బయట పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఈ పర్సనల్ ఇమేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి అంటేనే నేను లైవ్ పెట్టాల్సి వచ్చింది. కారణం భయపడి కాదు, భయపడను అని చెప్పడానికి. మరి నేను లైవ్ పెట్టిన తర్వాత ఇందాక అన్న పాయింట్ వెనక్కి వెళ్తాను కదా భయపడుతూ ఉంటే, నేను లైవ్ పెట్టిన తర్వాత ఎవడెవడైతే ట్రోల్ చేశాడో అకౌంట్లన్నీ ఎందుకు బ్లాక్ అయిపోయింది?